ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, దీన్ని నిర్జల ఏకాదశి అని కూడా అంటారు కదా. ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత, ఈరోజు పాటించవలసినటువంటి నియమాలేంటి? బాగుందమ్మా. నిర్జల ఏకాదశి. నిర్జలం అంటే నీటి బొట్టు కూడా స్వీకరించకుండా ఈరోజు ఉపవాసం ఉండాలి. ఇదేంటండి, ఏకాదశి అంటే ఉపవాసం ఉండాలంటారు కదా. మామూలుగా నీళ్లు తాగకపోతే అసలు ఎలాగండి? నీళ్లు తాగకుండా కూడా నువ్వు ఉండగలిగితే దాన్ని నిర్జల ఏకాదశి అంటారు. ఇది ఎలా వచ్చింది? భీమసేనుడు పాండవుల్లో అతను దీన్ని భీమసేని ఏకాదశి అని దీనికి ఒక పేరు ఉంది. దీనికి ఈ నిర్జల ఏకాదశి. భీమసేనుడు అంటే మనందరికీ తెలుసు, ఆయన వృకోదరుడు, తోడేలు పొట్ట కలిగినటువంటి వాడు. అంటే ఎన్ని తిన్నా సరే ఆయనకి ఇంకా తినాలనిపిస్తుంటుంది, అంతగా ఆకలి ఆయనకి. అందువల్ల ఆ ఏకచక్రపురంలో వీళ్ళందరూ మారువేషాల్లో భిక్షాటన చేసినటువంటి సమయంలో ఆ ఇంటికి అందరూ ఆహారం తీసుకొచ్చేవారట. తీసుకొచ్చిన తర్వాత కుంతీదేవి ఏం చేసేదట అంటే, అందులో మొత్తం తెచ్చిన మీరు ఏమేమి ఎక్కడెక్కడ ఇళ్లలోకి తీసుకువచ్చే ఆహారం ఉంది కదా, ఒక కుప్ప కింద పోసేదట. కుప్ప కింద పోసి అందులో సగం చేసేదట. సగం భీముడికి పెట్టి మిగతా సగాన్ని ఆ మిగతా నలుగురికి అన్నదమ్ములకి పంచిపెట్టేదట కుంతీదేవి. అంటే అంతగా ఆకలి ఆయనకి. అటువంటి వాడు వ్యాస మహర్షిని అడిగేట, స్వామి నేను ఏ రోజు కూడా ఉపవాసం అంటూ ఉండలేదు నేను, కానీ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మంచిదంటారు కదా, నేను ఏ రోజు ఉంటే బాగుంటుంది, నేను ఎలా చెయ్యాలి, ఉపవాసం ఉండాలనుకుంటున్నాను అంటే స్వామివారు చెప్పేట వ్యాస భగవానుడు, ఇదిగో ఈ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని చూడు, ఈ ఏకాదశి నాడు నువ్వు ఉండు నాయన, నీటి చుక్క కూడా ముట్టుకోకుండా ఉండు అన్నట్టు. ఎంత కష్టం అండి! అంత కష్టాన్ని కూడా భరించాడు, నీటి చుక్క కూడా ఆస్వాదించకుండా ఈరోజు స్వామి ఆ భీమసేనుడు ఏకాదశి నాడు చేశాడు. కాబట్టి దీన్ని నిర్జల ఏకాదశి అని అంటారు. ఇక మరి భౌతికంగా మనం అన్వయించుకుందాం. ఇప్పుడు ఈ నిర్జల ఏకాదశి చేయటం సాధ్యమేనా? ఎందుకంటే ఆహారం తినటం పోవటం అంటే సరే చేయగలం, కానీ నిర్జల ఏకాదశి చేయటం అంటే ఇది భావన మాత్రంగా చేయమని కొంతమంది దీన్ని సవరణ చేశారు. నీటి చుక్క మరీ తప్పనిసరిపై నోరు ఎండిపోతుంటే స్వీకరించు, కానీ అదే పనిగా నీళ్లు తాగాలి, నేను నీళ్లు తాగాలి అనే భావనతో ఉండకు. ఎక్కువసేపు భావనని స్వామివారి మీద పెట్టు. ఎప్పుడు 2 గంటలకి లేకపోతే గంటకి నీళ్లు తాగేటువంటి వాడివి ఏ 6 గంటలకో ఇక తప్పనిసరి అయిపోతే ఇప్పుడు పెదవులు తడుపుకో. అంతేగాని పదేగా గ్లాసుల కొద్దీ నీళ్లు తాగటం అది కూడా వదిలిపెట్టేసేసి అలా చేస్తే మంచిది. అప్పుడు నిర్జల ఏకాదశి కింద వస్తుంది. కానీ పెద్దవాళ్ళు బాగా ముసలి వాళ్ళు మాత్రం ఆ రకంగా ఉండటం మంచిది కాదు. మన సంస్కృతి వాళ్ళని అలా చేయమని చెప్పట్లేదు, కానీ చేయగలం అనుకుంటే నీటి చుక్క కూడా తాగకుండా రోజంతా గడపవచ్చు. అది సాధ్యమే, ప్రయత్నం గనక చేస్తే. అది చేసి ఆ స్వామివారి అనుగ్రహాన్ని అందరూ పొందెదరుగాక.